ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో దొరకకపోతే మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నిల్చొని ముందు రూమ్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మీరు ఆన్లైన్లో అమౌంట్ అయితే కట్టడానికి అవకాశం ఉంటుంది. రూమ్ అయితే మీకు 24 గంటలకు ఇవ్వడం జరుగుతుందండి. ఇన్ టైంలో కనుక మీకు దర్శనం కంప్లీట్ కాకపోతే సెకండ్ డే కూడా అదే రూమ్లో మీరు కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరు. అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అంటే 18 సంవత్సరాల లోపున్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకుంటారో మీకు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్న ఏఆర్పీ కౌంటర్ దగ్గర మీకైతే రూమ్ అయితే అలాట్ చేయడం జరుగుతుందండి. దానికోసం ఆన్లైన్లో మీరు బుక్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రింట్అవుట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకువెళ్ళా లేదా మీ యొక్క మొబైల్ ఫోన్లో పీడిఎఫ్ను చూపించినా కూడా ఏఆర్పీ కౌంటర్ దగ్గర దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్ చేసిన తర్వాత 3 నిమిషాల నుండి 5 నిమిషాల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు 3 రోజుల నుండి 4 రోజుల లోపే మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రూమ్ దొరకలేదని మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకండి. మనకి సిఆర్ఓ ఆఫీస్ ఓపెనింగ్ టైం వచ్చి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ ఓపెనింగ్ ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగు ఉదయం 6 గంటల నుండి ఉదయం 11, 12 గంటల లోపు వెళ్తే ముందు ఎవరైతే వెళ్తారో వాళ్ళకైతే రూమ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.